దుబాయ్ నుండి వస్తున్న B738 అనే ఒక విమానం కొచ్చిలో ల్యాండ్ అవుతుండగా టైర్ పేలింది. మరో భయంకరమైన ఘటనలో హైదరాబాద్ వెళ్తున్న విమానంలో క్యాబిన్లో పొగలు రావడాన్ని ప్రయాణికులు గమనించారు. స్పైస్ జెట్ B38M చెన్నై నుండి బయలుదేరిన కొద్దిసేపటికే దాని ఇంజిన్ ఊహించని విధంగా ఆగిపోయింది. స్పైస్ జెట్ కి జరిగిన వరుస ఘటనల్లో ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే. ఒకప్పుడు భారతదేశపు రెండవ అత్యుత్తమ విమానయాన సంస్థగా ఉన్న స్పైస్ జెట్ ఇప్పుడు భద్రతా సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు మరియు న్యాయపరమైన ఇబ్బందులతో పోరాడుతోంది. ఇంతకీ ఏం జరిగింది? స్పైస్ జెట్ ఇంత దారుణంగా ఎందుకు తయారైంది? అవేంటో తెలుసుకుందాం. ఘటనల యొక్క టైం లైన్. నేను ఇంతకు ముందు చెప్పిన ఘటనలు స్పైస్ జెట్కి రాబోయే సమస్యలకి సూచన మాత్రమే. ఈ విమానయాన సంస్థ కొంతకాలంగా సమస్యలు ఎదుర్కొంటోంది. 2 ఏళ్ల క్రితం పాట్నా సమీపంలో స్పైస్ జెట్ 8738 విమానం క్యాబిన్ ప్రెషర్ కోల్పోయి కెప్టెన్ని కాసేపు ఉక్కిరిబిక్కిరి చేసింది. ఆ తర్వాత ఒక నెల రోజుల తర్వాత రాజ్కోట్లోని స్పైస్ జెట్ DH-8D విమానం అనుమతి లేకుండా టేకాఫ్ అయింది. అదే సమయంలో బెల్గాంలో మరో స్పైస్ జెట్ DH-8D ఎదురుగా ఉన్న రన్వేపై దిగింది. ముంబైలో స్పైస్ జెట్ B738 విమానం ల్యాండింగ్ సమయంలో రన్వేను దాటి వెళ్ళింది. 2023లో కోల్కతా నుండి బయలుదేరే స్పైస్ జెట్ B738 ఇంజిన్ ఫెయిల్యూర్కి గురైంది. అది బహుశా మన చేతుల్లో లేనిది అని వాళ్ళు చెప్పారు. ఇది అసలు సరైన వివరణే కాదు. హ్యాండల్లో స్పైస్ జెట్ B738 విమానంలో క్యాబిన్లో సిబ్బందికి, ప్రయాణికులకి గాయాలు కాగా, చెన్నైలో స్పైస్ జెట్ B38M ఇంజిన్ ప్రయాణ మధ్యలోనే ఆగిపోయింది. విమానంలో జరిగే అత్యంత దారుణమైన సంఘటనల్లో ఇదొకటి. గత సంవత్సరంలో కూడా ఒక సహజమైన సమస్య వచ్చింది. స్పైస్ జెట్ B738 పాట్నా వెళ్తుండగా పక్షిని ఢీకొట్టింది. పక్షులు చిన్నవిగా అనిపించొచ్చు, కానీ ఆ వేగంలో అది విమానాలకు పెద్ద విషయం. 8 నెలల క్రితం ఢిల్లీలోని స్పైస్ జెట్ B737 విమానంలో ప్రయాణం మధ్యలో కార్గో స్మోక్ ఇండికేషన్ వచ్చింది. అయితే మనకిదివరకే తెలుసు, ఈ పొగ ఇంకా విమానాలు రెండూ ఒకే చోట ఎప్పుడూ మంచిది కాదని. అయితే ఇవే ప్రధాన సమస్యలు. స్పైస్ జెట్ ఇంకో స్థాయిలో కూడా నష్టపోతోంది. అదే పంక్చువాలిటీ. ఈ విమానయాన సంస్థ ఈ మధ్య చాలా పూర్ ఆన్ టైంని కలిగి ఉంది. భారతదేశ అతిపెద్ద విమానాశ్రయాల నుండి వారి విమానాలలో 60% మాత్రమే సమయానికి బయలుదేరతాయి. మిగిలినవి తరచుగా విమాన సమస్యల కారణంగా ఆలస్యం అవుతాయి. ఇది కేవలం దురదృష్టమే కాదు, అంతకంటే ఎక్కువ. మనం ఈ సమస్యల విధానాన్ని చూస్తున్నాం. గత 4 ఏళ్లుగా ఈ విమానయాన సంస్థ ఇదే తీరుని చవిచూస్తున్నట్లు అర్థమవుతుంది. మొత్తం నష్టం. కొన్నేళ్ల క్రితం సన్ గ్రూప్ చైర్మన్, డైరెక్టర్ కళానిధి మారన్ స్పైస్ జెట్లో టాప్ ఇన్వెస్టర్గా ఉండేవారు. జూన్ 2010లో అతను యూకేలోని కన్సాంగ్రా ఫ్యామిలీ మరియు అమెరికన్ ఇన్వెస్టర్ విల్బర్ రాస్ నుండి 38% వాటాని కొనుగోలు చేశారు. ఈ భారీ పెట్టుబడి తరువాత స్పైస్ జెట్ తన విజయ శకంలోకి ప్రవేశించింది. నిజానికి ఆ సమయంలో ఈ ఎయిర్లైన్స్ భారతదేశ దేశీయ విమానాలలో 18.5 విమానాలను నిర్వహించింది. కళానిధి మారన్ 2015 వరకు ఎయిర్లైన్లో 53% వాటాని కలిగి ఉన్నారు. కానీ ఆ తర్వాత లక్ అనేది మారడం మొదలైంది. విమానయాన పరిశ్రమ అంటేనే అధిక ఖర్చులు మరియు అధిక సప్లైతో డీల్ చేయాల్సి వస్తుంది. అయితే స్పైస్ జెట్ భారీ నిర్వహణ బిల్స్తో బాగా దెబ్బతినింది. సంస్థ బిల్లుల రూపంలో చెల్లించే దానికంటే తక్కువ ఆదాయం వస్తుంది. కాబట్టి మొత్తం వ్యాపారం నష్టాల్లో ఉంది. దీనితో 2015 జాన్యువరిలో మారన్ అండ్ ది సన్ గ్రూప్ బయటికి రావాలని నిర్ణయించుకున్నారు. తమ వాటాల్ని అమ్మేసి అజయ్ సింగ్కి పగ్గాలు అప్పగించారు. ఆ చర్య స్పైస్ జెట్కి మొదటి పెద్ద ఎదురుదెబ్బ లాంటిది. 2018 నుండి 2019 వరకు స్పైస్ జెట్ $37 మిలియన్ నష్టంలో ఉండగా, 2019 నుండి 2020 వరకు ఇది $112 మిలియన్ పెరిగింది. 2022 జూలై సెప్టెంబర్ క్వార్టర్లో ఆదాయం గణనీయంగా పెరిగినప్పటికీ నష్టాలు $100 మిలియన్ చేరుకున్నాయి. అంటే వారు ఎక్కువ సంపాదిస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువ నష్టపోతున్నారు. మనం కొన్ని నంబర్స్ని పరిశీలిద్దాం. సెప్టెంబర్ 2022లో స్పైస్ జెట్ మొత్తం ఆదాయం $251 మిలియన్. ఇది 2021 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య $179 మిలియన్ కంటే ఎక్కువ. అయితే వారు మెరుగ్గా పనిచేస్తున్నారని మీరు అనుకుంటున్నారు కదా? కాదు. నేను చెప్పాను కదా, నష్టాలు కూడా చాలా పెరిగాయని. అదెలా సాధ్యం? ఎందుకంటే వారి ఆదాయం లాభాల కంటే కూడా వారి ఖర్చులు ఎక్కువగా పెరిగాయి.
స్పైస్ జెట్ యొక్క ఫైనాన్షియల్ గ్రాఫ్ ఎందుకు తగ్గుతుంది? దానికి పెద్ద కారణం ఏంటంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పెరుగుతున్న ఏవియేషన్ టర్బైన్ ఇంధన ఖర్చులు. దీనికి తోడు భారత రూపాయి విలువ పడిపోవడం భారీ విదేశీ మారకద్రవ్య నష్టాలకి దారితీస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ స్పైస్ జెట్ యొక్క రెక్కలు కత్తిరించింది. వారి విమానాలలో 50% మాత్రమే నడపాలని ఆదేశించింది. ఇది ఖచ్చితంగా వారి ఆర్థిక అస్థిరతకు మాత్రం సహాయపడలేదు. స్పైస్ జెట్ మార్కెట్ షేర్ల స్థాయిలో కూడా నష్టపోయింది. 2022 జూలై సెప్టెంబర్ క్వార్టర్లో దేశీయం ప్యాసింజర్ మార్కెట్లో స్పైస్ జెట్ వాటా 9.7 నుంచి 7.7కి తగ్గింది. 2023 ప్రారంభం నుండి వీటి షేర్లు 18-19% క్షీణించాయి. మార్కెట్లో విశ్వాసం కోల్పోవడం వారి ఆర్థిక సమస్యలకు దారితీసే మరో ముఖ్య అంశం. ఇవన్నీ స్పైస్ జెట్కి వరుసగా తగిలే ఎదురుదెబ్బలు. అయితే ఈ ఎయిర్లైన్స్లో జరుగుతున్న అన్నిటికీ మరొక దోషి కూడా ఉన్నాడు: కోవిడ్ కష్టాలు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో అన్ని విమానయాన సంస్థలు క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు స్పైస్ జెట్ ఇంకా తీవ్రంగా దెబ్బతింది. ప్రయాణ ఆంక్షలు, ప్రపంచవ్యాప్తంగా విమాన రాకపోకలు నిలిపివేయడంతో ఇతర సంస్థల మాదిరిగానే స్పైస్ జెట్కి కూడా ప్రయాణికుల సంఖ్య అకస్మాత్తుగా పడిపోయింది. కానీ వారికి ఆ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. స్పైస్ జెట్ యొక్క బిజినెస్ మోడల్ స్థిరమైన ఫ్లైట్ ఆపరేషన్స్ మీద ఎక్కువగా ఆధారపడింది. కోవిడ్ మహమ్మారి తగ్గే కొద్దీ చాలా ట్రావెల్ మరియు ఎయిర్లైన్ సంస్థలు లీజ్ విమానాలు మరియు సిబ్బందితో చాలా తక్కువ బుకింగ్స్తో కనిపించాయి. మిగతా పోటీదారులు రవాణాపై ఎక్కువ దృష్టి పెట్టడం లేదా ఆపరేషన్స్ని తగ్గించడం చేస్తే స్పైస్ జెట్ అలా ముందుకు సాగడానికి కష్టపడింది. ఆపరేషన్స్ తగ్గించినప్పటికీ విమానయాన సంస్థ ఖర్చులు ఆగలేదు. విమానాల లీజ్ ఖర్చులు, సిబ్బంది జీతాలు భరించాలి. అందులోనూ టికెట్స్ అమ్మకాలు కూడా పడిపోయాయి. ఇది వారి ఆర్థిక పరిస్థితిపై చాలా ఒత్తిడిని తెచ్చిపెట్టింది. ఇంకా వాళ్లకి అప్పటికే ఉన్న ఆర్థిక సవాళ్లను తీవ్రతరం చేసింది. స్పైస్ జెట్కు లేని కొన్ని అడ్వాంటేజెస్ ఇతర సంస్థలకున్నాయి. ఉదాహరణకి ఎయిర్ ఇండియాకి ప్రభుత్వ మద్దతు మరియు భద్రత ఉన్నాయి. ఇండిగో కో ఫౌండర్ రాహుల్ గంగ్వాల్ నుండి భారీ తుఫాన్ లాంటి సమస్యలను ఎదుర్కోవడానికి బలమైన ఆర్థిక మద్దతు ఉంది. మరోవైపు స్పైస్ జెట్ మాత్రం సొంత మద్దతు మీదే ఆధారపడింది. మిగతా పోటీదారులకున్న మంచి ఆర్థిక మరియు వ్యూహాత్మక మద్దతు లేదు. సంస్థ కోవిడ్ మహమ్మారి యొక్క సవాళ్లు చాలా తీవ్రంగా ఎదుర్కొంది. ఈ టైం స్పైస్ జెట్ కార్యకలాపాలు మరియు ఆర్థిక వ్యవస్థలోని బలహీనతలను బహిర్గతం చేసింది. వారి బిజినెస్ మోడల్లో ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం, అధిక ఫిక్స్డ్ కాస్ట్లు మరియు ఇప్పటికే ఉన్న అప్పులు వారి ఆర్థిక ఇబ్బందులను తీవ్రతరం చేయడానికి దారితీశాయి. పెరుగుతున్న బిల్లులు, పోగవుతున్న బిల్లులతో చాలా ఆర్థిక సవాళ్లను స్పైస్ జెట్ ఎదుర్కొంటోంది. ఎంఆర్ఓ సర్వీస్కి సంబంధించిన దీర్ఘకాలిక అప్పులను తీర్చడానికి 6 నెలల పాటు $1 మిలియన్, ఆ తరువాత నెలకి $5 లక్షల చెల్లించాలని భారత సుప్రీంకోర్టు ఆదేశించింది. 2022 సంవత్సరంలో స్పైస్ జెట్ ఖర్చులు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ ఖర్చు మాత్రమే $360 మిలియన్ పైగా ఉంది. అదనంగా ల్యాండింగ్, నావిగేషన్ మరియు ఇతర విమానాశ్రయ ఛార్జీలతో సంస్థ చాలా ఖర్చులు ఎదుర్కొంటోంది. ఆ సంవత్సరంలో స్పైస్ జెట్ మొత్తం నిర్వహణ ఖర్చులు సుమారు $710 మిలియన్ చేరుకున్నాయి. ఈ ఖర్చులని మరింత వివరంగా చూస్తే విమానాల లీజ్ ఛార్జీలు సుమారు $73 మిలియన్, కాగా విమాన రిపేర్ మరియు మెయింటెనెన్స్ ఖర్చులు సుమారు $61 మిలియన్. ఇక్కడ ఉన్న సమస్య మీకు అర్థమవుతోందా? అదేంటంటే దాని బిల్లులు పేరుకుపోతున్నాయి. స్పైస్ జెట్ ఇప్పుడు తక్కువ విమానాలు మరియు ప్రయాణికుల కారణంగా తక్కువ ఆదాయంలో ఉంది. దీని ఫలితంగా సంస్థ యొక్క భద్రతా సమస్యలు మరియు తరచుగా ఆలస్య సమస్యలు ఎదుర్కొంటోంది. ఈ ఆపరేషన్ సమస్యలు ప్రయాణికుల విశ్వాసం మరియు బుకింగ్స్ తగ్గడానికి దారితీశాయి. ఇది స్పైస్ జెట్ ఆదాయ ఉత్పత్తిని ప్రభావితం చేసింది. తక్కువ ఆదాయంతో పెరుగుతున్న ఖర్చులను మేనేజ్ చేయటం, వాటిని చెల్లించడం సంస్థకి మరింత కష్టతరంగా మారింది. ఈ పరిస్థితి స్పైస్ జెట్ను ఆర్థికంగా క్లిష్టమైన స్థితిలో ఉంచింది. ఎందుకంటే ఎయిర్లైన్స్ తన నిర్వహణ సేవలను దాని ఆర్థిక బాధ్యతలతో బ్యాలెన్స్ చేయడానికి కష్టపడుతోంది. 2020లో స్పైస్ జెట్ తన ఆర్థిక పరిస్థితిని నియంత్రించడానికి ఒక నిర్ణయాత్మక చర్య తీసుకుంది. సంస్థ తన ఖర్చు తగ్గించుకోవడానికి తమ పైలట్లలో చాలా మందిని జీతం లేకుండా సెలవులో ఉంచింది. దీంతో బోయింగ్ 737, బొంబార్డియర్ Q400 విమానాలకు చెందిన 70-80 మంది పైలట్లపై ప్రభావం పడింది. వారిని 3 నెలల పాటు సెలవులో పెట్టారు.
అయినప్పటికీ ఈ పైలట్లు ఇన్సూరెన్స్ మరియు ఇతర ఎంప్లాయీ లీవ్ ట్రావెల్ వంటి ప్రయోజనాలకు అర్హులు. ఈ చర్య గొప్ప నిర్ణయంగా మారింది. ఉద్యోగులు నిరాశ చెందినప్పటికీ స్పైస్ జెట్కి ఇది అనుకూలంగా మారింది. బిల్లులు పేరుకుపోవడంతో సిబ్బంది ఖర్చులను తగ్గించడం చాలా ముఖ్యం. ఫ్లైట్ ఆపరేషన్స్ మరియు ఆదాయం తగ్గినప్పుడు స్పైస్ జెట్ ఖర్చులను తగ్గించడానికి ఇది సహాయపడింది. స్పైస్ జెట్ నిలదొక్కుకోవడానికి ఈ వ్యూహం ఒక ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇటువంటి తీవ్రమైన కట్స్ చేయడం ద్వారా సంస్థ ఎటువంటి ఆర్థిక పరిస్థితులనైనా ఎదుర్కొని మరియు ప్రతికూలతలు ఉన్నప్పటికీ తన ఆపరేషన్స్ కొనసాగించింది. కానీ స్పైస్ జెట్కి కష్టాలు మాత్రం తీరలేదు. కోర్టు విచారణలు, స్పైస్ జెట్ ఆర్థిక సమస్యలు ఇప్పుడు లీజ్దారుల నుండి చట్టపరమైన చర్యలను ఎదుర్కొనే స్థాయికి పెరిగాయి. గత నెలలోనే VSMSN 36118K డెసిగ్నేటెడ్ యాక్టివిటీ అనే ఎయిర్ క్రాఫ్ట్ లీజ్ కంపెనీ స్పైస్ జెట్ని కోర్టుకు తీసుకెళ్లింది. 2023లో యూకే కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని అమలు చేయాలని వారు నవంబర్ 21న ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. ఎయిర్లైన్స్ నుండి $1 మిలియన్ రికవరీ చేయటమే వారికి కావాల్సింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు స్పైస్ జెట్ స్పందన అడిగింది. ఈ కేసు ఫిబ్రవరిలో విచారణకు రానుండడంతో వారు కోర్టులో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. స్పైస్ జెట్ తమ విమానాలను ఉపయోగించకుండా ఆపాలని లీజ్ కంపెనీ కోర్టును కోరింది. ఏదేమైనా ఇలాంటి తీర్పు వల్ల విమాన సంస్థ తన రుణాన్ని చెల్లించడం మరింత కష్టమవుతుంది లేదా అప్పు తీర్చడం అసాధ్యం అవుతుందని కోర్టుకు తెలుసు. అందుకే ఇప్పటి వరకు అలాంటి ఉత్తర్వులు ఏవీ జారీ చేయలేదు. అయితే సరైన మెయింటెనెన్స్ కోసం విమానాన్ని తనిఖీ చేయడానికి లీజ్ కంపెనీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం సీనియర్ న్యాయవాది అయిన కపిల్ సైబాల్ స్పైస్ జెట్ తరపున వాదనలు వినిపిస్తున్నారు. డిసెంబర్ నుండి లీజ్ అద్దె చెల్లింపులు రెగ్యులరైజ్ చేస్తామని ఆయన కోర్టుకి హామీ ఇచ్చారు. 2018లో బోయింగ్ 737-700 విమానాలకి లీజ్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం 96 నెలల పాటు కొనసాగాల్సింది. ఇది 2023లో ముగుస్తుంది. అయితే 2020 నవంబర్ నుండే స్పైస్ జెట్ పేమెంట్స్ ఆపడం స్టార్ట్ చేసిందని లీజ్ కంపెనీ తెలిపింది. వారు 2 ఏళ్ల కంటే తక్కువే సరైన పేమెంట్స్ చేశారు. ఇప్పుడు మీకు అనిపించొచ్చు $1 మిలియన్ అంటే ఇలాంటి విమానయాన సంస్థకి పెద్ద విషయమేమీ కాదు అని. కానీ స్పైస్ జెట్ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో ఈ మొత్తం కూడా ఎక్కువే. దీని గురించి ఆలోచించండి. పేమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న ఇతర లీజ్ కంపెనీలు కూడా ఇలాగే న్యాయస్థానాలను ఆశ్రయిస్తే, అదే జరిగితే మనకు తెలియకుండానే స్పైస్ జెట్ ఫినిష్ అవుతుంది. ఇప్పటికే సముద్రం అంత ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విమానయాన సంస్థపై ప్రతి లీగల్ క్లెయిమ్ ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? స్పైస్ జెట్ దివాలా తీయకుండా ఏ చర్యలు కాపాడగలవు? ఎయిర్లైన్స్ తిరిగి కోలుకుంటుందా? స్పైస్ జెట్కి గడ్డు మార్గం ముందుంది. కానీ వారు తిరిగి కంబ్యాక్ చేయగలరా? ఇది కష్టమైనది, కానీ అసాధ్యమైతే కాదు. వారు చాలా కష్టపడాల్సి ఉంటుంది, కానీ వారు మళ్లీ పైకి రాగలరు. ముందుగా వారు వాళ్ల క్యాష్ సమస్యలను పరిష్కరించుకోవాలి. ఎయిర్ క్రాఫ్ట్ లీజ్ కంపెనీల వ్యక్తులతో వాళ్లు చెల్లించాల్సిన డబ్బు గురించి మాట్లాడుకుని ఒప్పందం కుదుర్చుకోవడం ఈ సమయంలో చాలా ముఖ్యం. వారు పడిపోకుండా తిరిగి చెల్లించే మార్గాన్ని కనుగొనాలి. ఇంకా కోర్టు కేసులను తగ్గించి వారి విమానాలను నడపడం మీద వారు ప్రధానంగా దృష్టి పెట్టాలి. పనులన్నీ తెలివిగా చేయాలి. కస్టమర్ సర్వీస్ చాలా ముఖ్యం. ప్రస్తుతం వారికి కావాల్సింది డబ్బు. అయితే అది వారికి కేవలం కస్టమర్స్ మాత్రమే ఇవ్వగలరు. మరి వారిలో ఎక్కువ మందిని ఎలా ఆకర్షించాలి? అదే అసాధారణ సేవలను అందిస్తూ. అలాగే మరీ ముఖ్యంగా వారు వారి భద్రతా సమస్యలు పరిష్కరించుకోవాలి. విమానాలను సరైన సమయానికి వచ్చేలా చూసుకోవాలి. ఇది వారికి ఖర్చు ఎక్కువ కావచ్చు, కానీ ఇదే బాగా జరిగితే ఆ ఖర్చు కన్నా ఎక్కువ డబ్బు వచ్చేలా చేస్తుంది. ఇంకో విషయం కూడా, ఖర్చులన్నీ తగ్గించడం మంచిదే, కానీ అవి మరీ చీప్గా అవ్వకూడదు. వారింకా కూడా క్వాలిటీ ఎయిర్లైన్లు నడపాలి. డబ్బు ఆదా చేసేలా వారు తమ బిల్లులలో కొన్నిటిని తగ్గించుకొని వారి టీంని బెటర్గా మేనేజ్ చేసుకోవాలి. కొత్తగా పెట్టుబడులు రావడంలో కూడా తప్పేం లేదు. కొన్ని ఎక్స్ట్రా ఫండ్స్ అత్యవసర రుణాలను చెల్లించడానికి సహాయపడతాయి. లాంగ్ రన్లో ఎయిర్లైన్ సంస్థని మెరుగుపరచడానికి ఈ పెట్టుబడులు సహాయపడతాయి. ఇండిగో సహ వ్యవస్థాపకుడు, మాజీ ప్రమోటర్ అయిన రాకేష్ గంగ్వాల్ స్పైస్ జెట్ షేర్లు కొనుగోలు చేసినట్లు ఇటీవల ఒక రూమర్ చక్కర్లు కొట్టింది. దీంతో ఆ కంపెనీ షేర్ ధరలు సడన్ గా పెరిగాయి. అయితే ఈ రూమర్ అవాస్తవం అని తెలియడంతో స్టాక్స్ మళ్లీ పడిపోయాయి. కాబట్టి వారు తమ విమానాలు తిరిగి ఎగిరించాలంటే తమ సంస్థలో కొంత పెద్ద పేరున్న వ్యక్తులతో పెట్టుబడులు పెట్టించగలిగితే ప్రజలు కూడా కాస్త పెట్టుబడి పెడతారు. మరి మరో ఎయిర్లైన్స్తో చేతులు కలపడం ఎలా ఉంటుంది? ఇది మరొక గొప్ప పరిష్కారం. ఇలా జంట కట్టడం వల్ల రిసోర్సెస్ని పెంచుకుని కొత్త ప్లేసెస్ని చేరుకుని ఓవరాల్గా పనులను సులభం చేయడం అవసరం. కాబట్టి స్పైస్ జెట్ కొంచెం కష్టాల్లో ఉంది,
కానీ కొన్ని తెలివైన ఆలోచనలతో కాస్త కష్టపడే గుణంతో వారు ముందుకు సాగొచ్చు. ఇదంతా డబ్బుని సరిగ్గా మేనేజ్ చేయటం, ఆపరేషన్స్ ని సజావుగా ఉంచడం, కొన్ని కొత్త విధానాలను ట్రై చేయడం మీద ఆధారపడింది. డిసెంబర్ 11న స్పైస్ జెట్ బోర్డు సమావేశమై కొన్ని నిర్దిష్టమైన మార్గాల ద్వారా $100 మిలియన్ సేకరించాలని చర్చించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఫలితాలు ఇంకా ప్రకటించాల్సింది. విమానయాన సంస్థ భవిష్యత్తు కోసం బోర్డు సభ్యులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూద్దాం. సో గైస్, దట్ వాజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఇప్పుడు నేను మీ అభిప్రాయం తెలుసుకోవాలనుకుంటున్నాను. స్పైస్ జెట్ ఎయిర్లైన్స్ తిరిగి కోలుకుంటుందా లేక తొందరలోనే మూతపడుతుందా? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ బిలో. అలాగే ఏవియేషన్ ప్రపంచంలో మరిన్ని షాకింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. గుడ్ బై.